కమ్స్ ఎ సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ అనుకోండి. ఆ టైంలో మీకు వీళ్ళతో చాలా ప్రాబ్లం వచ్చినట్టుంది సెన్సార్ వాళ్ళతో. అప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నెవర్ కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ అని. ఎందుకు వాళ్ళ మీద కోపంతో మీరు అప్పుడు వాళ్ళ మీద కోపం ఉంది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి నేను ఎప్పుడు అన్న మాట మీద నిలబెట్టుకోను. బికాజ్ మన మాట నిలబెట్టుకోవటం ఎప్పటికీ అంటే స్టూపిడిటీ నా ఉద్దేశం. ఎందుకంటే మీ పరిస్థితులు కాన్స్టెంట్గా మారుతున్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ పర్ దట్. యూనో వాళ్ళు ఏం చేశారంటే ఒక నియర్లీ 15 minutes రాబరీ సీక్వెన్స్ ఒరిజినల్గా నేను షూట్ చేసింది. సెన్సార్లో ఆల్మోస్ట్ 12 minutes తీశారు. అది ఎందుకు తీశారు? వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు షూస్ వేసుకొచ్చారంట. ఇది రాబర్స్ తిరుపతిని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళు బయట షూస్ ఇప్పొస్తాడు లోపలికి. ఎవడైనా కిరీటం గర్భగుడిలోకి వెళ్ళకూడదు, దేవుణ్ణి ముట్టుకోకూడదు అంటే ఆ షాట్లు అన్నీ తీసే చివరికి 3 నిమిషాలు మిగిలేదు 15 నిమిషాల్లో. సో దట్ కైండ్ ఆఫ్ అదేంటి సెన్సార్ గైడ్లైన్స్ కూడా లేదు అప్పుడు అసలు ఇలాంటివి చేయకూడదని. సో దట్ ఆస్పెక్ట్లో కోపం వచ్చి చెప్పినది ఆ టైంలో. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ ఫ్రిక్షన్ ఏది వచ్చిందన్నారు కరెక్ట్? అది ఆబ్వియస్లీ ఆయన మనీ స్టక్ అయిపోయింది. మనం ఆపేద్దాం సినిమా, మనం ఏమంటుందని రివ్యూ బోర్డ్కి ట్రిబ్యునల్ బోర్డ్కి వెళ్దాం అని చెప్పాను. కానీ కంటెస్ట్ చేద్దాం అన్నారు. కానీ అఫ్ కోర్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ గాట్ ఎవ్రీ రైట్. ఆయన మనీ అంతా బ్లాక్ అయిపోయి అక్కడ మాత్రం వస్తుందా రాదా గ్యారంటీ లేనప్పుడు ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి థియేటర్స్ అన్ని బుక్ చేసి ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. ఫిక్షన్ అని కాదు. ఎస్, ఐ వాజ్ అప్సెట్ డెఫినెట్లీ. తర్వాత అండి మీరు కొన్ని అంటే సరే బాంబే గ్యాంగ్స్టర్స్ మీద కొన్ని సినిమాలు తీశారు, బాగా హిట్ అయినాయి. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్లో రంగా నెహ్రూల మీద, తర్వాత సూరి వీళ్ళ మీద తీసినప్పుడు పట్టాల రవి అవి పెద్దగా కనెక్ట్ అవ్వాలి జనం. అంటే యావరేజ్గా వెళ్ళినట్టున్నాయి. అంటే ద పాయింట్ ఏంటంటే ఎవెన్చువల్లీ ఫిల్మ్ సక్సెస్ అంటే ముందే మీరు ఊహించారా అది అట్లాగా? అంటే యావరేజ్ ముందు ఎవరు ఊహిస్తారు? ఎందుకు ఊహిస్తారు? ఎంత ఎదవైనా అతను చేసే పని సఫలం అవ్వాలని కోరుకుంటాడు కదా. అంటే అట్లాగా సార్ అది అవ్వదు కదా. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యూమన్ నేచర్. ఏ పని ఎంత చిన్న పని చేసినా కూడా ఒక మనిషి పాజిటివ్ రిజల్ట్స్ అనుకుంటాడు. కరెక్ట్. నేను అనేది ఎక్స్పెక్టేషన్స్లో ఒక రేంజ్ అనే కనీసం అలా ఎవరు చేయలేదండి. ప్రతి డైరెక్టరు 150 సినిమాలు తీస్తాం మనం తెలుగులో. నేను చెప్పేది 150 మంది డైరెక్టర్లు కూడా రాజమౌళి కన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. మీకు మీ హీరోయిన్స్ గురించి ఒకటి చెప్పారు, శ్రీదేవి అఫ్ కోర్స్ మీకు ఒక గాడ్ లాగా. నేను అనుకుంటాం రేవతి గారి మీద కూడా మీకు కొంత ఇది ఉన్నట్టుంది లేదా? ఆమెని రాత్ సినిమా సెకండ్ సినిమాలోనే పెట్టినట్టున్నారుగా. కొన్ని సినిమాల్లో కూడా చేసాను. కానీ అంటే నాకు మీ ఉద్దేశం నాకు అర్థం కాదు. హీరోయిన్స్ లో ఏదో ఉంది అంటే అది అట్లా కాదు. మీకు ఆ ఇష్టత అనేది నాట్ సో మచ్. ఎందుకంటే ఆమెలో మంచి యాక్టర్ ఆమె. మీరు చాలా అంటే ఆమెని మెన్షన్ చేయలేదు మీరు, అందుకని నేను చెప్తాను. మీరు కొంతమంది హీరోయిన్స్నే ఉదహరించారు. రేవతి గారు నేమ్ లేకపోతే, శ్రీదేవి గారు, ఊర్మిళ అలాంటి హీరోయిన్స్ నేను వాళ్ళందరినీ విపరీతంగా ఆరాధించేవాడిని. అది నేను రేవతి గారితో చేయలే. అది నేను చెప్పాను. అంటే మీరు వెరీ సెకండ్ మూవీయే అన్కన్వెన్షనల్ ఆమెకి అప్పుడు ఉన్న దానికి. రాత్ అనే సినిమా అన్కన్వెన్షనల్ రోల్లో మీరు పోర్ట్రే చేశారు. అందుకని నేను అడుగుతాను. అంటే ఆమె మీద ఏమన్నా ఆ రకమైన ఇష్టం? ఓన్లీ బికాస్ షీ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో అదే బుక్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే నాకు అసలు టైం లేదు. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో బుక్ అనే ఎలిమెంట్ మీరే రాశారా టోటల్గా? నేనే రాశాను. చాలా మంచి అంటే మీ స్టైల్ చాలా బాగుంది. అంతకుముందు ఏమైనా స్టోరీస్ అట్లాంటివి రాశారా? ఇది ఫస్ట్ అటెంప్ట్? అది మేబీ కాలేజ్ టైంలో ఈ కాలేజ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, దానికి రాశాను 1-2 సార్లు. బట్ ఫుల్ లెంగ్త్ రైట్ అనేది ఇదే ఫస్ట్ టైం. ఎవరికైనా చూపించారా ఏమన్నా? అంతేనా? మీకు మంచి రివ్యూస్ బాగా వచ్చి ఉండాలి. అంటే కంటెంట్ పక్కన పెడితే అసలు స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది దాని మీద వచ్చి ఉండాలి. వచ్చినాయా? సో ఎన్ని బుక్స్ అది సోల్డ్ అయినాయండి? నేను ఒకసారి అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తారా? పబ్లిషర్కి ఇచ్చేసారు మొత్తం. అది సక్సెస్ ఎన్ని అనేది
నేను దాని గురించి నేను ఇంకా ఏమి చేయలేకపోతే దాన్ని మర్చిపోతాను. అంటే ఏమి చేయలేకపోతే ఇఫ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్. అచ్చా. ఇప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది పబ్లిషర్ది. నేను ఆ బుక్ మళ్ళీ రాయలేను. అంటే ఈ మధ్య నేను ఒపీనియన్స్ పట్టించుకోను అసలు. నన్ను పోయిన నేను పట్టించుకోను, క్రిటిసైజ్ చేసినా పట్టించుకోను. బికాజ్ ఐఎమ్ బిజీ ఇన్ అదర్ వర్క్ ఆఫ్టర్ దట్. అంటే ఈ మధ్య కాలంలో పుస్తకం రిలీజ్ అయితే రైటర్తో కొంత గెట్ టుగెదర్స్ లాంటి అట్లా పెట్టడం అలాంటివి జరిగినాయా మన పుస్తకానికి? అంటే గన్స్ అండ్ థైస్ రిలీజ్కి ఢిల్లీలో చేశారు. అప్పుడు వెళ్ళాను, ఫస్ట్ టైం రిలీజ్ రోజున వెళ్ళాను. ఇంటరాక్టివ్ సెషన్ లాంటిది అది ఎక్కువ, అంటే ఈ మధ్య ఎక్కువైంది అనుకోండి, ఆఫ్ లైట్ ఎక్కువ చేస్తున్నారు. తర్వాత సరే మీరు మళ్ళీ రానన్నారు, సరే వచ్చారు, మీరు ఇందాక చెప్పారు అంటే ఒపీనియన్స్ అంటే గిరీశం లాగా మనం చేంజ్ చేసుకోవాలనేటువంటిది అది ఒక కాంటెక్స్లో చెప్పారనుకోండి. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఏది కూడా అంటే దీనిగా ఉండదు కాబట్టి, స్టాటిక్గా ఉండదు కాబట్టి ఒపీనియన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్న. కానీ బేసిక్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఉండవా? కోర్ వాల్యూస్ ఏమి ఉండవా? And I'm all the time listening to people, anybody intelligent or reading or something I'm experiencing. I change myself all the time. ఓకే. ఎవ్రీడే మారుతానే ఉంటారా? సో ఫిక్స్డ్ ఒపీనియన్స్ అంటే Every day is not the point. Any time a new thought comes which will defeat my older thought. ఓకే. అంటే బెటర్మెంట్ కోసం బెటర్మెంట్ అని కూడా అన్ను, ఎవరి దృష్టిలో బెటర్మెంట్ అనేది పాయింట్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మీకు బెటర్గా అనిపిస్తుంది. బెటర్ కాదు, ఇట్ జస్ట్ డిస్ట్రాయ్స్ అండ్ వన్ ఐడియా విల్ కిల్ అనదర్ ఐడియా. ఎంతవరకు ఒక దాన్ని నమ్మిన దాన్ని నాకు ఆపోజిట్ వ్యూ పాయింట్ ఇచ్చారంటే దీని పక్కన పడేస్తాను అంతే. వాట్ ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. టెక్నాలజీ మీద బాగా మీకు పట్టుందా? Technology, and again, it's a question. Technology, by definition, is the technique, knowing the technique of something. Knowing the technique and using that technique. I use everything on a more on a psychological. For example, నేను 30 years old, I'm a director. నాకు అసలు కెమెరాలో పనిచేస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ. నేను జస్ట్ నా ఐడియా చెప్తే ఎవరో ఇంప్లిమెంట్ చేస్తారు. సో దట్ వే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ టెక్నాలజీ. బట్ ఆ టెక్నాలజీ ఎఫెక్ట్ ఏంటి అనేది సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా అది నేను ఐఎమ్ మాస్టర్ ఎట్ దట్. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఎలా దాన్ని థియరిటికల్ ఐడియా బేసిక్గా. ఓకే. అంటే మీరు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అంటే ఇంట్రడ్యూస్ అంటే వేరియస్ ఇవి క్యామ్స్ కానివ్వండి ఇవన్నీ అంటూ ఉంటారు. నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్. దట్ ఈస్ వాట్ ఐమ్ కాలింగ్ అప్లికేషన్. అది అప్లికేషన్. ఇప్పుడు నేను స్టడీ క్యామ్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశాను. స్టడీ క్యామ్ ఎలా పనిచేస్తుంది నాకు తెలియదు, కానీ దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని నాకు తెలిసినప్పుడు ఎక్కడ వాడాలి, ఏం చేయాలి, జస్ట్ యూ రోప్డ్ ఇన్. కరెక్ట్. తర్వాత ఇటీవల కాలంలో మీరు కొన్ని ఇష్యూస్ మీద స్పందిస్తున్న తీరు చూస్తే మీలో చాలా హ్యూమన్ యాంగిల్ అనేది డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఉంటుంది, మీలో కూడా ఉందని. అంటే మీరు అంటూ ఉంటారు కదా, నేను దేనికి కూడా స్పందించను అంటారు, కానీ ఇటీవల డాగ్ బైట్స్ వీటి మీద మీరు స్పందించినటువంటి తీరు మీ ఇమేజ్ని కంప్లీట్గా మేక్ ఓవర్ చేసింది. ఆ విషయం మీకు గ్రహించారా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, నేను వేరే నా గురించి కాన్సిక్వెన్సెస్ ఏంటనేది, వెదర్ దే విల్ సే ఏంటి అమ్మాయి కాళ్ళు నాకుతాడంటే సిగ్గులేనోడు అన్నా నేను పట్టించుకోను. చాలా మంచి హృదయం ఉంది, కుక్కల మీద స్పంది అన్న కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను అన్నీ నా కోసం చేస్తాను. ఎవరు బ్యాడ్గా అనుకుంటారు, ఎవరు గుడ్గా అనుకుంటారు అనేది అసలు పట్టించుకోను. బికాజ్ ఐ లివ్ మై లైఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో చూసేసి ఎవెన్చువల్లీ ఎమోషన్ అనేది ఏంటి, మీరు ఎమోషన్ అనేది ఎవరు లేకుండా ఎవరు ఉండరు బేసిక్గా. కాకపోతే ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా, కంట్రోల్ చేసేలా చేస్తున్నాం అనేది డిఫరెన్స్. సో బల్క్ ఆఫ్ ది టైం నేను నా ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయనివ్వరు. సో అది మీకు అనుకోకుండా చూసి మీరు స్పందించారు అంతే. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత దాని అంటే అది కూడా ఆల్మోస్ట్ నాకు లైఫ్లో ఒక సినిమా లాంటిది. ఇప్పుడు నేను దేన్ని ఎవరిని సీరియస్గా నన్ను కూడా తీసుకోలేను. ఐ థింక్ వీఆర్ లివింగ్ ఆన్ ఎ బారోడ్ లైఫ్. బారోడ్ అంటే
మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా వేరే మనది కాదు, ఎందుకంటే మనం ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను బతుకుతున్నది దాంట్లోంచి తీసుకుని. సో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ యాక్సెప్టెన్స్ ఆఫ్ సంథింగ్ విచ్ బీయింగ్ గివెన్ టు మీ బై సమ్ అదర్ ఎంటిటీ. యా, ఆ బిలీఫ్ ఉంది మీకు. యా. సో ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఇస్ మీరు అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్. ఏదండి, మీరు మంచి ఫిల్మ్ మేకర్. ఐ టెల్ స్టోరీస్, ఎనీథింగ్ విచ్ ఇంట్రెస్ట్ మీ యాజ్ అ స్టోరీ మటీరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది అనుకోండి, నాకు అది ఏ పార్టీ దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు అనే స్టార్కి అంత బతుకు పర్టికులర్ టైంలో వాట్ హ్యాపెన్ టు మీన్ వైస్రాయ్ హోటల్, దట్ ఇంట్రెస్టెడ్ మీ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే దాని మీద మీరు అంటే దేని మీద డిపెండ్ అయ్యారు? అంటే మీకు పెరిఫెరల్గా మీరు చూసారా నిజంగా? వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పబ్లిక్ డొమైన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. సిబిఐని ఎందుకు చేశారు అని జస్టిఫికేషన్ ఒక యాంగిల్ ఉంటుంది, నాన్ జస్టిఫైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. అప్పుడు నేను టు మై వాట్ యు కాల్ మై అండర్స్టాండింగ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ చూస్ టు బిలీవ్. ఇందాక నేను చెప్పాను కదా, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకు జరిగిందని నాకు ఎవరు నమ్మబుల్గా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి తీసాను సినిమా. డబ్బులు వచ్చినాయి దానికి. సో అక్కడి నుంచి స్లోగా మీరు కాంటెంపరీ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టారా? పాలిటిక్స్ నేను పట్టించుకున్నాను, ఐ డోంట్ నో. కేవలం పొలిటికల్ సైకాలజీ అంతే. మీకు కేసీఆర్ గారి లైఫ్ బాగా అపీలింగ్ అనిపించాలా? ఐ వాంట్ టు మేక్ యూ ఫిల్మ్ ఆన్ హిమ్ ఆల్సో సమ్ డే. అంతేనా? కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా? మీకేం పిలుపు రాలేదా? మరి కలవకుండా ఎలాగా చేద్దామని? పబ్లిక్ ఫిగర్స్ కలవాల్సిన అవసరం ఉంది. మీరు బాల్ ఠాకరే గారిని కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవలేదు. బాల్ ఠాకరే సినిమా అయిపోయి కలిసాను. సినిమా అయిపోయిన తర్వాత ముందు కలవలేదు. అప్పుడు అప్రిహెన్షన్స్ లేవండి, ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ కదా బాల్ ఠాకరేకి సంబంధించి. అంతా జనాలు ఊహించుకుంటారు. అంతేనా? మీడియా హైప్. అది మీడియా హైప్ అంతే. నేను బాల్ ఠాకరే కానీ సినిమా అయిపోయి రిలీజ్కి 2 రోజుల ముందు ఇన్వైట్ చేశాను అంతే అని సినిమా చూడడానికి. ఆయన పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అయితే కాంట్రరీ టు ది కరెక్ట్ ఏదో ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేసీఆర్ గారి మీద తీసే సినిమా కూడా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ మీద ఎవరిని కలవట్లేదు. అది ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అది కూడా కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు పోయిన ఘటన ఏదైతే అయిందో, హెలికాప్టర్ క్రాష్, దాని తర్వాత వచ్చిన పరిస్థితులు ఏం జరిగిందని నేను ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెస్తాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఓకే, అంటే సినిమా ఫోకస్ ఎక్కువ దాని మీద. ఎస్, అంటే వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ మళ్ళా తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఈజ్ ద పాయింట్, యూనో. సో ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దట్. సో తర్వాత జరిగింది. ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి దాని మీద. అంటే కొంతమంది తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేసాడు ఆయన సీఎం అవ్వాలని అని ఒక వెర్షను. లేదు అట్లాంటిది ఏమీ లేదనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలిసినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫ్యాక్షన్ బట్టి చేస్తారా, లేకపోతే జస్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ కాబట్టి ఆయన? యాక్చువల్లీ మీరు ఏ సినిమా చేసినా మీకు ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ నేరేటివ్లో ఫైనల్గా ఏమొస్తుంది అని, అది దేనికి లింక్ అయి ఉంటుంది, మీరు నమ్మిన నిజం మీద లింక్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించాను అనుకోండి, ఇది అవ్వలేదని ఎవరో క్లెయిమ్ చేయొచ్చు, కానీ అవ్వలేదని అతను ప్రూవ్ చేయలేడు, అయ్యిందని నేను కూడా ప్రూవ్ చేయలేను. అంటే ఒక వెర్షన్ అంటే వర్షన్, ఒక వెర్షన్ వర్షన్ అది డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎవరన్నా అన్నారంటే ఇది 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 కొంచెం బయాస్గా ఉంటుంది అది అంటే, అలా అనుకుంటే మీరు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపారు? ఓన్లీ 2 థింగ్స్ అక్కడ, బయాస్గా ఉంటుందా లేదా ఒకటి, లేదు మీరు అసలు ఇది ఎవరో నమ్మరు, ఇంకా ప్రాబ్లం ఏముంది? మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ బాదర్. ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే మీరు కూడా తీసుకోండి. అంటే హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు. హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ టు ఎవ్రీబడీస్ కన్వీనియన్స్, టు దేర్ కన్వీనియన్స్. హిస్టరీ అనేది ఉండదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ టైం తీసుకున్నాం అనుకోండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే అతను చచ్చిపోయాడు, యాక్టర్. ఇప్పటి వరకు కూడా మర్డర్ కాదు తెలియదు మనకి. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో సీసీటీవీ కెమెరా, సిబిఐలు అన్నీ ఉన్నప్పుడు తెలియదు. హిస్టరీలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవడో రాశాడు అక్కడ, ఎవడైతే రాసి ఆడ బుక్ అమ్ముడిపోయిందో ఎవరి వెర్షన్ వాళ్ళు రాస్తాం అంతే అంతే.
అక్కడ ఎంట్రీ తక్కువ ఉంటాయి రాసి, ఎందుకంటే కింగ్ ఆథరైజ్ చేస్తాడు, లేకపోతే తల నరికేస్తాడు అట్లా రాయిపోతే. ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో అదే కదా. అందుకని మీకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అన్ని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది అంతే కదా. అంటే వాళ్ళ వెర్షన్ హిస్టరీ రాస్తున్నారు. ఇప్పుడు కష్టం అనేది రైట్. ఇప్పుడు హిస్టరీ అనేది లేదు, సోషల్ మీడియా ఇస్ ద హిస్టరీ. అంటే అబ్జెక్టివ్ అంటే ఏ రోజు అంటే హిస్టరీ అంటే చాలా మంది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు అట్లా. ఇవాళ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. అంటే బేసింగ్ అపాన్ దోస్ న్యూస్ అదే హిస్టరీ అవుతుంది తర్వాత రేపటికి. నిన్నటి వార్త కాదు, ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసిపోయి నాకు తెలిసిపోయి అందరికీ తెలిసిపోతే హిస్టరీని ఎవరు కేర్ చేస్తారు? ఇది టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయట్లేదు కదా. అవును, మెయింటైన్. ఎవరు పవర్లో ఉంటే వాడు ఇష్టం వచ్చి నేరేటివ్ వాడు ఇస్తున్నాడు. వాడు ఆ నేరేటివ్ ఇచ్చేది అది పవర్లో ఉన్నాడు కాదు కాబట్టి వాడి క్రెడిబిలిటీ అనేది ఉండదు. అప్పుడు దానికి హిస్టరీ అనే దానికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు మీ రాను జనాలు ముందు ఏం జరిగిందంటే పట్టించుకోవడం మానేస్తారు, ఎందుకంటే దే టూ బిజీ రైట్ నౌ అండ్ దే విల్ గెట్ మోర్ బిజీ ఇన్ ద ఫ్యూచర్. సో హిస్టరీకి రిలవెన్స్ ఉండదు అంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అంటే ఎప్పుడైతే జనానికి రీచ్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హిస్టరీ మీద దే ఆర్ డ్వెల్లింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద హిస్టరీ అండి చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తే అంటే మీరు యూరోప్లో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమండి ఒక ఎగ్జాంపుల్ హిస్టరీ మీద మోర్ డ్వెల్ అవుతున్నారు అన్న దానికి. ఇటీవల కాలంలో మీకు నేతాజీ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. అదేవిధంగా వీర సావర్కర్ చాలా దేశభక్తుడు అనే దాని మీద. కానీ ఎవరు చదువుతున్నారు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవ్వరూ డిస్కస్ చేయడం నేను ఇంతవరకు ఏం లేదు. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ లేపారు కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 40 years బ్యాక్ నేను సుభాష్ చంద్రబోస్ న్యూస్ రీల్స్ వచ్చి ఆ టైంలో నా పక్కన కూర్చున్న క్లాస్మేట్ ఆయన టప్పట్లు కొట్టేసి జై సుభాష్ చంద్రబోస్ అరిచాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు నీకు ఏం చేశారో తెలుసా అన్న, తెలియదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్, ఎవరిని ఫైట్ చేసారో తెలుసా అన్న, తెలియదు. హిట్లర్ మీద ఒపీనియన్ అన్న, హిట్లర్ కర్కోటకుడు బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు మ్యాక్సిమం ఆయన లైఫ్లో ట్రై చేసిన హిట్లర్ని కలవడానికి, ఎందుకంటే బ్రిటిష్తో మనం దెబ్బలాడుతున్నాం. బ్రిటిష్ అక్కడ వాళ్ళ హెల్ప్ అడిగారు. సో బేసిక్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ చేసేవాడు ఎవ్వడో కూడా ఫ్యాక్ట్స్ కానీ సమాచారం డిఫరెన్స్ చేస్తే అసలు ఏం ఫరక్ పడదు అంటున్నారు ఫైనల్గా ఎవరికైనా మాట్లాడుకోవటానికి. ఓకే, వీర్ సావర్కర్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి ఎవరో చెప్తారు, కానీ దాని ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు మావు కానీ లెనిన్ కానీ దే నెవర్ రెడ్ కాల్ మార్క్స్. లాస్ట్ డేస్లో ఇద్దరు చెప్పారు మేము చదవలేదని. మ్యాక్సిమం 1-2 కోట్స్ తీసుకుంటాడు, ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను చెప్తున్నాను అంటాను కానీ ఫలానా వాడు అన్నాడు, ఫలానా మహానుభావుడు చేశాడని కోట్ చేయటం అనేది ఇష్టం. ఆ కోట్కి మీనింగ్ కూడా తెలియదు అసలు ఫస్ట్ అది, యూనో. సో ఐ ఫీల్ 99.9999% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, దాంట్లో వాళ్ళు ఇవాళ లైఫ్లో వాళ్ళకి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఈ రెండు తప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఎక్కువ సినిమాల మీద కానివ్వండి మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు. ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఆ డిటర్మినేషన్ కానీ ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నాకు నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది.
కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న, ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే నేను మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు నాలాంటి వాళ్ళు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశారు అనుకోండి, చాలా మంచివారు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ మీ పని ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో, కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్డ్ అన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి చాదస్త బాల్గొని ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పటమే ఉద్దేశం రిచర్డ్ అట్టన్బరో. దానికి పనికి వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు, మిగతాన్ని పక్కన పరిచాడు. అంటే గ్లోరిఫికేషన్ అంటారా? నో, గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ. సేమ్ థింగ్, మీరు ఒక మనిషిని చెడ్డడుగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు. సో అంటే ఇప్పుడు కాంటెంపరరీ అబ్జెక్టివ్ ఉండాలి. హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూస్తుంటారు కదా, అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళ తప్ప ఇంకెవరు కనపడలేదు మీకు, ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఇస్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, యూనో. సో రిబెల్ లీడర్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు. సో చే గౌరా ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్. క్యూబన్ రెవల్యూషన్లో he worked and he was killing Americans. ఆ పర్టిక్యులర్ టైంలో రష్యా, చైనా అన్ని చాలా ఫామ్లో ఉన్నాయి. సో ద హోల్ వరల్డ్ వాజ్ లీనింగ్ టువర్డ్స్ కమ్యూనిజం ఇన్ ఎ సర్టన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, యూనో. అప్పుడు టీషర్ట్ల మీద వచ్చాడు, అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తను చిన్నప్పుడు స్కూల్లో, యూనో. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పీడబ్ల్యూజీ లీడర్ గణపతి ఈజ్ ఎగ్జాక్ట్లీ చేయగలరా, ఏమి డిఫరెన్స్ లేదు తన ఆబ్జెక్టివ్కి తన దీనికి. గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈస్ బ్రాండెడ్ అండ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అంత. సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రెబెల్ లీడర్ అన్నా. వానా బీ రెబెల్ లీడర్, ఇట్ ఇస్ యాక్చువల్ రెబెల్ లీడర్ కాదు. రెబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి. ఊరికనే మాటలతో నరికేస్తా, గొంతు పిసికి చంపేస్తా అంటే అది కాదు కదా బేసిక్ పాయింట్, యూనో. సో ఇన్ అదర్ వర్డ్స్, సింప్లెస్ట్ ఆన్సర్, ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ నో till what he does in some election or the other. Yeah. సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే మీ ఒపీనియన్? అంటే ఎందుకంటే మీకు అప్పుడే వాట్ ఈస్ ఎ పాలిటిషియన్ డూయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద పాలసీస్ వాట్ హీ ఇంప్లిమెంట్స్, వాట్ హీ చేంజెస్, హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్. ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పొలిటీషియన్ ముందే ఎలా ఇచ్చేస్తారు? తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవడు కదా ఎవరు. సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్ గా సూపర్ స్టార్ అయ్యేది.
అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో. అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్, కరెక్ట్, ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటీషియన్ అనేది. ఆ పొలిటీషియన్ అనే బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబద్ద ఎలా ఉంటుంది? లేకపోతే అంటే పొలిటీషియన్ అనేది ఇప్పుడు నేను అంటాను సడన్ గా నేను ఎలక్షన్ లో లేదా అప్పుడు నేను పాలిటిషియన్ అయిపోతానా? ఎస్, హీస్ గాట్ ఎ ఫాలోయింగ్. అంటే మీకు ఇప్పుడు ఆయన చేసేది సీరియస్ గా ఉందంటారా, అమ్యూజింగ్ గా ఉందా? See, I don't think it is amusing, is not, it is entertaining for sure, because he is an actor. తన డైలాగ్ చెప్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటాడు. సో హీస్ కెమెరాలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లోంచి మీటింగ్స్ వస్తున్నారు. థియేటర్స్ లో పవన్ నచ్చినోడే వస్తాడు మీటింగ్కి, నాట్ అదర్వైజ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్, వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావటానికి స్పేస్లో. సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అన్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ ఓపెన్ 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి. నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు, 2 లక్షల పుస్తకాలు చదివి ఆయన. ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. శ్రీశ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్ కానీ ఏదో ఒక నంబర్ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల అసలు ఎట్లా ఇర్లవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే మన పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజరేట్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివాను. నేను అదే చెప్పాను, కాదు మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, బిలీఫ్ అది చదివి ఉండడం 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. నాకు తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను. అతను పవనిజం ఏదో బుక్ రాశాడు, దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతుంది ఏం తెలియదని. చదివారు అది? నేను 2 పేజెస్ చదివి రివ్యూ రాశాను, 1.5 పేజ్. ఎందుకంటే 1.5 పేజ్ చదివి ఎలా రివ్యూ రాశాను మీరు అడిగితే, ఆ 1.5 పేజ్ కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు, అందుకని. ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్? ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? అది ఏదండి కుక్కలు దాని మీద పెట్టాను. లేకపోతే ఇంకా చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు పని కట్టుకుని ఒక్కల మీద ఇప్పుడు మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడా అన్నీ వెళ్ళాలన్న ఉద్దేశం, లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత లేదా అంటే టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా. చర్చించుకోవడం అంటే అదే హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలి. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నా. సో మీకు
అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గవరా ఉంది. చే గవరా నేను ఇందాక ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ దాని గురించి. తనకి ఎవరో కూడా తెలియదు. ఆర్ బుక్స్ అనుకోండి, ఇంకోటి సేమ్ థింగ్ ఇంకోటి ఎవరినో అంటారు. మన మేయర్ని కుక్కల దాంట్లో ఐ వెంట ఆఫ్టర్. నాకు మేయర్కి ఏం సంబంధం అసలు? మేయర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ పొలిటికల్ పోస్ట్. ఈజ్ నాట్ రిలేటెడ్ రియల్లీ టు పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ బాడీ. ఇంకోటి కూడా చెప్తా, అంటే మేము కొత్తగా వచ్చిన రోజుల్లో చాలామంది చేగువేర అని రాసేవాళ్ళు, అంటే చదవకుండానే అనమాట. యాక్చువల్లీ స్పెల్ చేయడానికి షేక్ గువేరా అనాలి. అంటే చాలా మంది సోకాల్డ్ కమ్యూనిస్టులు అది ఇప్పుడు దాంట్లో బికాజ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అనేది క్లియర్గా సిహెచ్ అనేది మనం ఆటోమేటిక్గా చాట్ అంటాం, మనం షార్ట్ అన్నాం కదా. ఆ కాంప్లెక్సిటీ ఎలాగో ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అది మాట్లాడేటప్పుడు అంటే దాన్ని బట్టి అసలు వాళ్ళు చదివారా లేదా, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏలియన్ అన్న ఒక సినిమా వచ్చింది. అవును, నేను చాలా రోజులు అలైన్ అని ఉండేదాన్ని. ఏఎల్ఐఎన్ నాకు ఎప్పుడో చెప్పాడు అలైన్ కాదని. సో వీల్ మేక్ ఫన్ ఈవెన్ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యుల్ మేక్ మిస్టేక్స్ ఆన్ దోస్ థింగ్స్. నేను దాని గురించి కావట్లేదు, అంటే కనీసం తెలిసి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కోట్ చేసి మీరు అరుస్తా మాట్లాడారంటే 100% అది చదవలేదని తెలిసిపోతున్నాను. అంటే నేను ఇంకోటి ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎమోషన్ లూజ్ అవ్వరు. ఎమోషన్ డెఫినెట్గా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రైట్స్. అది డెఫినెట్గా. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలామంది కమ్యూనిస్టులు దాస్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. చాలా దాస్ క్యాపిటల్ ఏంటి అని ఒక డౌట్ వచ్చేది నాకు కూడా. తర్వాత నేను కొన్నాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అది ఆర్టికల్ అది డజ్, అది క్యాపిటల్ అని అనాలి మామూలుగా. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా మంది తెలియక దాస్ క్యాపిటల్ అని రాశారు. అంటే వితౌట్ బాదరింగ్. సేమ్ థింగ్ అదే కదా. అంటే నేను ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద నేమ్ అని సీరియస్గా తీసుకునేది మీనింగ్ లేదండి. ఇప్పుడు ఫైనల్గా ఎవడైతే అన్నాడో దాస్ క్యాపిటల్ అని ఇన్నేవాడికి కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎవ్రీథింగ్. మీకు ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు దస్ క్యాపిటల్ అనే వర్డ్ ఉంటుందని ఇండియా మొత్తంలో 0.01% కమ్యూనిస్ట్ కూడా తెలుసు దాని ప్రొనౌన్సియేషన్. కానీ వాళ్ళకి డౌట్ రావాలి కదా, ఇది దాస్ క్యాపిటల్, దాస్ అనేది ఏంటి? నాట్ నెసరీ. ఎందుకంటే చాలాసార్లు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాసిడ్గా తీసుకుంటాం, కానీ దాని వెనకాల ఆరిజిన్ ఏంటి, అసలు దాని అసలు మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు పట్టించుకోడు. అంతే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అంటారు. డెఫినెట్గా. అయితే ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటి, సరే అంటే అది లేకపోయినా కూడా మీరు అన్నట్టుగా ఆ బుక్లో ఏం రాశాడు నీకు అర్థమైంది 5 నిమిషాలు చెప్పడం, అది ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీరు ఆ పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే షెగువేరా, ఆయన ఏం చేశాడు, ఆయన ఆదర్శాలు, ఆయన భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అదే కదా. ఇంప్లిమెంట్ చేయకపోయినా కనీసం అర్థం చేసుకుని ఇంకోటి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ అదే కదా ఆయనకి. ఇప్పుడు బీజేపీ భావజాలానికి వెళ్ళటమే చాలా క్యాపిటల్ అనేది ఎవరు చదవరండి 100%. అప్పర్ లిమిట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుతారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంపార్టెంట్ కోట్స్ అని అక్కడి నుంచే, విప్లవం తుపాకీ నుంచి వస్తుంది, మీకేం పోయే లేవు, చాలా సంఖ్యలు తప్ప, ఇలాంటి 4-5 కోట్స్ తీసుకుంటారు. దానికి తప్పిస్తే ఇంకా పెద్ద చదవాల్సిన అవసరం చదవటం అసలు తెలుగులో చదివితే మీకేం అర్థం అవుతుంది. మామూలుగా కమ్యూనిజం అది ఇనుప గుగ్గిళ్ళలాగా ఉంటుంది. అది ఈక్వల్లీ టఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. కాబట్టి అది ఒరిజినల్గా ఎవరైనా చదివి, నేను అందుకనే అంటున్నా, అది చదవలేదు ఎవరు, కానీ కోటబుల్ కోట్స్. ఇప్పుడు మీరు ఒక భేదవాడిని తీసుకుని నీకు రక్తం, నీ ఆడికి రక్తం, నువ్వు గాలి పీలుస్తావు, ఆడి దగ్గర కారు ఉంది నీ దగ్గర లేదు అంటే అంతకన్నా ఇంకా సింప్లిస్టిక్ ఏముంటుంది అర్థం చేసుకోవడానికి. దానికి థియరిటికల్గా మీరు 30 ఇవ్వచ్చు, అది అవసరం లేదన్న చేయటానికి. అందుకనే అర్థం అవ్వకుండా ఫాస్టెస్ట్ వేలో అప్లై చేయడానికి ట్రై చేసింది కమ్యూనిజం ఒకటే. కమింగ్ టు అనదర్ పాయింట్ అండి, అంటే మీరు ఈ మధ్య తెలుగుదేశం నేతల్ని కొంచెం బిచ్చోనాయుడు అని, రసగుల్లా అని ఎందుకు వాడుతున్నారు అట్లాగా జనరల్గా? బికాజ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కానీ ఎవరు ఎందుకు మాట్లాడినా కూడా అది ఎంటర్టైన్మెంటా, ఇరిటేషనా, లేకపోతే ఆ కుక్కలు
వాళ్ళని బీలిటిల్ చేసినట్టు అవుదా? వీళ్ళు చేయటమే నా ఉద్దేశం. ఇంకేముంటుంది ఉద్దేశం? బికాస్ హీ సెడ్ సంథింగ్, దానికి నేను రెస్పాండ్ అయిన అంతే. సో దే డిజర్వ్ అనే మీ ఫీలింగ్? డిజర్వ్ అని నోబడీ డిజర్వ్స్ ఎనీథింగ్. మీరు పొద్దున్న లేచిన తర్వాత పళ్ళు తొంగుని బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ తిని ఈ మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ఏదో ఒకటి చేసే దాంట్లో మీ దగ్గర టైం ఉన్నప్పుడు, మీకున్న ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి అదే మనం చేసేది అదే కదా లైఫ్లో. అందరే కొంతమందికి కొంచెం ఎక్కువ పాపులర్ వచ్చు, కొంతమంది తక్కువ పాపులర్ వచ్చు, కానీ మనుషులు అందరూ చేసేది అదే. పాపులర్ కానట్టు వాడు ఆఫీస్లో కలీగ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇంట్లో ఎవరి మీద కోపం వస్తుంది. అది ఎంత రేంజ్ ఎంత ఎక్కువ అవుతా ఉంటే అది. కానీ బేసిక్ ప్రిన్సిపల్ ప్రతి మనిషికి సేమ్ ఉంటుంది, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడటం. గాసిప్ ఇది అన్ని సమాజాల్లో ఉందా, లేకపోతే మన ఇండియన్ వరల్డ్ అంతా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా నెంబర్ 1 ప్లేస్లో ఉంది యాక్చువల్గా. ఒకప్పుడు వేరే కంట్రీస్ హాలీవుడ్ లో ఉన్నంత గాసిప్ యాక్చువల్లీ ఇండియన్ ఇండస్ట్రీస్ లో లేదన్నాడు. బాలీవుడ్లో హాలీవుడ్ లో ఉండే బాలీవుడ్ చాలా ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే గాసిప్ అనేది ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఉన్న స్పెసిఫిక్ సర్కమ్స్టాన్స్ నుంచి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్ గురించి ఎక్కువ మాట్లాడతారు, హోటల్ ఇండస్ట్రీ మాడకపోవచ్చు, కన్స్ట్రక్షన్ నుంచి మాడకపోవచ్చు, అక్కడైతే వేరే గురించి మాట్లాడతారు. ఆ టెండర్ అలా వేసాడు, లేకపోతే కాంట్రాక్ట్లో దొబ్బిస్తాడు, అది ఉంటుంది గాసిప్. సో ప్రతి ఎకో సిస్టమ్కి దాని పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి గాసిప్ అనేది. అది ఒక ప్రమోషనల్గా కూడా యూజ్ చేసుకుంటారా బాలీవుడ్లో అంటారు గాసిప్ అనేది వెబ్సైట్స్, టీవీ ఛానల్స్, వాటికి ఇండస్ట్రీకి ఏం ప్రమోషన్ అది? ఫిలిమ్స్ కి న్యూస్ లో ఉండటం కోసం అట్లాగా. నేను అదే చెప్తున్నా, ఎవ్వరు మాట్లాడినా ఇనఫ్ పీపుల్ వినాలని కోరుకుంటారు. ఓకే, ఒక హస్బెండ్ అదేంటి ఇంట్లో కూడా ఆడ ఫ్యామిలీ అని కోరుకుంటాడు, ఆడ ఆఫీస్లో కూడా అంటాడు. ఇలా వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఎంతమందికి తెలుసు అన్న దాని మీద అంతమంది వినాలనే కోరుకుంటాడు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ హౌ ద సొసైటీ ఈజ్ ప్రొసీడింగ్ నౌ. ఇప్పుడు ఇన్స్టాలో ఉన్నాయనుకోండి, ఇన్స్టా వచ్చిన తర్వాత ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.